అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తిరిగి సొంత గూటికి చేరనున్నారు. బీజేపీకి ఆరూరి రమేష్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఒక రాజీనామా లేఖ విడుదల చేశారు. తాను బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. బీఆర్ఎస్ ఆహ్వానం మేరకు తన ఇంటి పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. తన అనుచరులు అభిమానులతో కలిసి బీఆర్ఎస్ లో భారీ ఎత్తున చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన బీజేపీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలను హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఆరూరి రమేష్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సందీప్, వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ కొద్దిసేపటి క్రితమే బీజేపీ పార్టీకి అయితే రాజీనామా చేసి దానికి సంబంధించిన లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాతకి తన సొంత గూటి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకైతే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి 28వ తారీఖు కూడా ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇతనితో పాటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి తన పార్టీ అభిమానులు, సీనియర్ నేతలు కూడా తనతో పాటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లుగా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పొచ్చు. ఆరు రమేష్ 2024 మార్చిలో బీఆర్ఎస్ పార్టీని అయితే వీడి బీజేపీ పార్టీలో చేరారు. చేరిన తర్వాత గత ఏడాది మాత్రం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మాత్రం వరంగల్ సంబంధించిన నియోజకవర్గాల నుంచి అయితే బీజేపీ అభ్యర్థిగా అయితే పోటీ చేసి ఓటమి పాలు చెందారని చెప్పొచ్చు. ఆ తర్వాత రాజకీయంగా ఆయనకు ఆశించినటువంటి స్థాయిలో ప్రాధాన్యత లేకపోవడం, అదేవిధంగా పార్టీలో మాత్రం కాస్త క్రియాశీలకంగా లేకపోవడం, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కూడా కాస్త అసంతృప్తిగా ఉండటం జరిగింది. దీనికి సంబంధించి గత కొంతకాలంగా ఆరు రమేష్ తన ఇంటికే పరిమితం కావడం, అదేవిధంగా నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా పనిచేయకపోవడం, అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఆశించినటువంటి స్థాయిలో కూడా ఫలితాలు రాకపోవడంతో కూడా దీనిపై రాకపోవడంతో కూడా తీవ్ర అసంతృప్తికి లోనైనట్టుగా తెలుస్తుంది. దీనిపై ఇప్పుడు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకైతే సిద్ధమేనని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆరు రమేష్ తన లెటర్ ప్యాడ్ లో కొద్దిసేపటి క్రితం కూడా విడుదల చేయడం జరిగింది. ఇటు బీజేపీ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి లేఖలో పేర్కొనడం జరిగింది. తన పార్టీకి సహకరించే వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో అధిష్టానం మేరకే, ఆహ్వానం మేరకే తన బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకైతే సిద్ధంగా ఉన్నట్లు తనతో పాటు పలువురు నాయకులు, అదేవిధంగా మిగతా సంబంధించిన అనుచరులు, అభిమానులతో కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించడం తెలుస్తుంది. దీనికి ఏదైనా జనవరి 28వ తారీఖున కూడా ముహూర్తం ఖరారు చేసుకోవడం, కేసీఆర్ సమక్షంలో పెద్ద సంఖ్యలో కూడా జాయిన్ అయ్యేందుకైతే కూడా ఇతను సిద్ధమైతే తెలుస్తుంది. ఈ క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో తిరిగి చేరడం ద్వారా తన గతంలో ఉన్నటువంటి 2 పర్యాలు ఎమ్మెల్యేగా పనిచేయడం, అదేవిధంగా వదలపేట నియోజకవర్గంలో రాజకీయ బలంగా తిరిగిలేని నాయకుడిగా ఉన్నటువంటి ఆరు రమేష్ కు మరోసారి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఎలా ఉంటుందో అని చెప్పి కాస్త వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. సందీప్. శ్రీకాంత్, ఇప్పటికే చాలా మంది నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అంటే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చేర్చుకునేందుకు సిద్ధంగా ఉందా? ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ ముందు నుంచి కూడా ఆరు రమేష్ బీఆర్ఎస్ పార్టీ నమ్ముకొని ఉండటం, అదేవిధంగా కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉన్నటువంటి తరుణం, అదేవిధంగా 2 పర్యాలు కూడా ఇతను వరదలపేట ఎమ్మెల్యేగా పనిచేయడం, ఆ తర్వాత క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు వరదలపేట నియోజకవర్గం ఖాళీ అయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేతను ఇంతవరకు కూడా ఎన్నికల్లో నిలపకపోవడం, అదేవిధంగా నిలకడైనటువంటి ఒక నాయకుడు కూడా ఇంతవరకు నియమించకపోవడం, అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడుగా లేకపోవడం దీనికి బలం చేకూరుస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో అతనికి సీటు ఖాళీ ఉన్నటువంటి క్రమంలో ఆర్ రమేష్ బీజేపీ పార్టీలో జాయిన్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ స్థానాన్ని అయితే భర్తీ చేయలేకపోయారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఆర్ రమేష్ స్వయంగా మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధమైనటువంటి తరుణంలో గత కొంతకాలం నుంచి కూడా సంప్రదింపులు చేయడం జరిగింది. నేరుగా ఏతో కూడా కేసీఆర్ తోటి కూడా సంప్రదింపులు జరిగిన నేపథ్యంలో కూడా దీనికైతే ఒక ముహూర్తం అయితే కారణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో 28వ తారీఖున పెద్ద ఎత్తున కూడా ఇటు బీజేపీ పార్టీ నుంచి అదేవిధంగా ఇతర క్యాడర్ లో ఉన్న వారందరూ కూడా కలుపుకొని పార్టీలో చేరేందుకైతే సిద్ధంగా ఉన్నారని చెప్పవస్తుంది.
అయితే కొంతమంది నాయకులు పార్టీ వీడిన తర్వాత మళ్ళీ చేరేందుకు ఆసక్తి చూపినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మళ్ళీ వెళ్ళిపోయినటువంటి నేతల విషయంలో ఇప్పటికే కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అక్కడ ఆరూరి రమేష్ చేరికని మళ్ళీ బీఆర్ఎస్ నేతలు స్వాగతిస్తారనుకోవచ్చా? అంటే దీనిపై కూడా కాస్త ఆలోచించే నిర్ణయం తీసుకోవాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరేటట్టే ఆరూరి రమేష్, ఆ తర్వాత కొంతమంది నేతలు మాత్రమే బీజేపీ పార్టీలో చేరారు. మిగతా సంబంధించిన వారంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అతనికి సంబంధించి ఆశించిన స్థాయిలో ఇటు బీజేపీ పార్టీలో తనకు ఏదో కూడా స్థానం లభించకపోవడం, అదేవిధంగా కాస్త అసంతృప్తిగా ఉండటం, దానికి సంబంధించినటువంటి ఈ క్రమంలో తనకు సంబంధించిన కింది స్థాయి క్యాడర్ మాత్రం తాను పట్టించుకోకపోవడం, మిగతా సంబంధించినటువంటి వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి క్రమంలో కూడా వీరందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావాలి, తిరిగి అతని బలాన్ని నిరూపించుకోవాలి. అదేవిధంగా వరదలపేట నియోజకవర్గంలో కూడా తను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండటం, అదేవిధంగా ఇప్పుడు ఉన్న తరుణంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్న క్రమంలో కూడా అతని స్థానాన్ని నిలబెట్టుకోవాలనే కాన్సెప్ట్ తోటే అసలు జాయిన్ అయ్యేందుకైతే సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వివిధ క్యాడర్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను, అదేవిధంగా బీజేపీ పార్టీలో చేరినటువంటి తన అనుచర గణనందరూ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి వారందరి సమక్షంలో మాత్రం మరొకసారి కేసీఆర్ సమక్షంలో సొంత గూటికి చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఏదైనా అసంతృప్తి ఉన్నా మిగతా సంబంధించినటువంటి అలిగినటువంటి నాయకులు కూడా ఉద్యోగించే ప్రయత్నాలు, వారందరినీ కూడా మరోసారి తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం అయితే ఆరూరి రమేష్ చేస్తున్నారని చెప్పవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.